సామ్సంగ్ గెలాక్సీ S24 FE 5G మొబైల్కి ఒక కొత్త మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే రోల్అవుట్ అవుతుంది. ఈ అప్డేట్ సైజ్ గురించి చెప్పాలంటే ఇది 286.72 MB అయితే ఉంది. ఈ అప్డేట్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ మే సెక్యూరిటీ ప్యాచ్ కి అయితే అప్గ్రేడ్ అవుతుందన్నమాట. కొన్ని రోజుల ముందు సామ్సంగ్ S25 FE కూడా ఈ అప్డేట్ రిలీజ్ అయింది. కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ ఎలా పర్ఫామ్ చేస్తుందో తెలుసుకోవాలంటే నేను ఆ వీడియోని అప్లోడ్ చేశాను, తర్వాత చెక్ చేయొచ్చు మీరు. నేను ఆల్రెడీ ఈ మొబైల్ ఫోన్ లో ఈ అప్డేట్ ని డౌన్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది కంప్లీట్ అయ్యాక ఇన్స్టాలేషన్ కూడా అయితే చేస్తాను. ఈ మొబైల్ ఫోన్ కి రీసెంట్ గా One UI 8.5 అప్డేట్ అయితే వచ్చింది. అక్కడైతే సామ్సంగ్ ఈ మొబైల్ ఫోన్ కి చాలా కొత్త ఫీచర్స్ అయితే యాడ్ చేసింది. దాని గురించి నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. అది మీరు పైన ఐ కార్డ్స్ లేకుంటే ఎండ్ స్క్రీన్ లో యాడ్ చేస్తాను, అక్కడ క్లిక్ చేసి తర్వాత చూడొచ్చు. ఇక అప్డేట్ అవుతున్న ప్రాసెస్ లో మీరు ఎటువంటి బటన్స్ అయితే ప్రెస్ చేయకండి గాయ్స్. ఇది నేను ప్రతి ఒక్క అప్డేట్ లో చెప్తూనే వస్తున్నాను. ఇకపోతే బ్యాటరీ లెవెల్ కూడా అబౌవ్ 30% ఉండేలాగైతే చూసుకోండి. సో మీకు ఎటువంటి ఇష్యూస్ లేకుండా అప్డేట్ అనేది చాలా సాఫీగా అయితే కంప్లీట్ అవుతుంది. కొంతమంది యూజర్స్ ప్రీవియస్ అప్డేట్ ని ఈ మొబైల్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎక్కువ హీట్ అబ్జర్వ్ చేస్తున్నారని, కొంతమంది ఎక్కువ బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ నోటీస్ చేస్తున్నారని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ రివ్యూ అయితే షేర్ చేస్తున్నారు కామెంట్ బాక్స్ లో. కింద కామెంట్ చేయండి మీ మొబైల్ ఫోన్ ఈ అప్డేట్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏమైనా ఇష్యూస్ నోటీస్ చేశారని కూడా, సో దట్ ఈ వీడియో చూసిన వాళ్ళకి హెల్ప్ఫుల్ గా అయితే ఉంటుంది. నాకు కూడా తెలుసు మొబైల్ బ్రాండ్స్ ఎప్పుడు అప్డేట్స్ లో మొబైల్ ఫోన్ ని స్లో చేయడానికి ట్రై చేస్తారని చెప్పని. ఎందుకంటే వీళ్ళు ఈ విధంగా స్లో చేస్తే ఎవరైతే మొబైల్ ఫోన్ ని వాడుతున్నారో వాళ్ళు అనుకుంటారు మొబైల్ ఫోన్ ఓల్డ్ అయిపోయింది కదా, సో అందుకే స్లో అయిపోతుంది, కొత్త మొబైల్ తీసుకుందామని. ఇకపోతే 90% కేసెస్ లో వాళ్ళు సేమ్ బ్రాండ్ నుంచి మొబైల్ ఫోన్ అయితే తీసుకుంటారనమాట, వేరే బ్రాండ్ కి అయితే వెళ్ళరు. ఆల్ రైట్, ఈ అప్డేట్ కంప్లీట్ అవడానికి అరౌండ్ 4 minutes టైం అయితే పట్టింది. మొబైల్ ఫోన్ అప్డేట్ అయ్యాక నేను కొన్ని రోజులు అయితే యూస్ చేశాను అండ్ నేను ఎటువంటి ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదన్నమాట గైస్. ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా అయితే లేదు, అలాగే ఎటువంటి ల్యాగ్ కూడా అయితే లేదు మొబైల్ ఫోన్ లో. బ్యాటరీ బ్యాకప్ అవ్వచ్చు, అప్లికేషన్స్ అవ్వచ్చు, ఫైల్స్, ఇంకపోతే డేటా అన్ని కూడా సేఫ్ గా అలానే ఉన్నాయన్నమాట. ఎటువంటి డేటా వైపు కూడా అయితే అవ్వలేదు. అండ్ ఫైనల్ గా ఎటువంటి గ్రీన్ లైన్ ఇష్యూస్ కూడా అయితే లేవన్నమాట. సో గైస్, ఇదన్నమాట సామ్సంగ్ S24 FE అప్డేట్ గురించి నా ఓవరాల్ రివ్యూ. ఈ మొబైల్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని యూస్ఫుల్ ప్రోడక్ట్స్ కోసం కమెంట్ బాక్స్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయడం మర్చిపోకండి.